అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి 2 డీఏలకు మోక్షం. సో, ప్రభుత్వం ఉత్తర్వులు. ఆ వివరాలంటూ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానెల్‌ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. పెండింగ్‌లో ఉన్న 2 డీఏలను క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్‌లో ఉన్న 2 డీఏలను డిఆర్‌ఎస్ అలవెన్స్ త్వరలో క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలైతే ప్రారంభించింది. పంట రుణమాఫీ పథకాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు 2 డీఏలను క్లియర్ చేసేందుకైతే నిధులను సమీకరణపై దృష్టి సారించింది. ఉద్యోగ మరియు పెన్షనర్లకు 4 డీఏ బకాయిలు ఉన్న నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారంలో జరగనున్న దసరా పండుగకు ముందుగా సెప్టెంబర్‌లో 2 డీఏలను క్లియర్ చేసేందుకు నిధులను సమీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖనైతే ఆదేశించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. జూన్ 4న లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే 2 డీఏలను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అది చేయలేకపోయింది. రైతులకు పంట రుణాల మాఫీ పథకానికి అత్యధిక ప్రాధాన్యత అయితే ఇచ్చారు. దీనిని స్వతంత్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలని ఆయన కోరారు. తదనంతరం జూలై 18 నుంచి ఆగస్టు 15 వరకు కూడా బ్యాంకులకు పంపిణీ చేయబడినటువంటి పంట రుణాల మాఫీ పథకానికైతే 18,000 కోట్ల రూపాయలు అవసరమయ్యే నిధులను ఆర్థిక శాఖ నిర్వహించింది. ఇది ఇలా ఉండగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మంజూరు కోసం తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై అయితే ఒత్తిడిని పెంచిన విషయం మనకు తెలిసిందే. సో, ఇందుకోసం ఉద్యమానికి అయితే సిద్ధమయ్యారు. ఇందుకోసం 53 ఉద్యోగుల సంఘాలతో కూడిన తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక పెన్షనర్లు జేఏసీనైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో, మొత్తానికి దసరా కానుకగా మనకైతే 2 డీఏలు సెప్టెంబర్‌లో 2 డీఏలైతే క్లియర్ చేసేందుకు నిధులనైతే సమీకరిస్తోంది ప్రభుత్వం.